ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా. యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి, దేవుని బిడ్డగా మీ అందరికీ కూడా ఉదయకాల సమన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? గత రాత్రికాలం అంతా కూడా చక్కని నిద్రను అనుగ్రహించారా? మరొక రోజులకి అనుమతించి సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా మరొక రోజులకు అడుగు పెట్టించిన దేవాది దేవునికి నిద్ర లేకంగానే మంచదంగానే దేవుని పాదాలు పట్టుకుని దేవుని స్తుతించారా? ఆరాధించారా? ప్రార్థించారా? మహిపరిచారా? ఆయన గణపరిచారా? ఆయన సంతోషపరిచారా? ఆయన ఆనందపరిచారా? అలాగే నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పుకున్నారా? అలా అప్పచెప్పుకుంటే ఈ దినమంతా కూడా మీ కుటుంబంలో సంతోషం, ఆనందం పాలు పొంగినట్టు పొంగిద్ది. ఎందుకంటే మీ చుట్టూ దేవుడు అగ్నికంచి నాడుతాడు, దేవదూతలను కాపలా పెడతాడు. ఈరోజు ఏ పని చేసినా దేవుడు ఏ పని మీకు అప్పచెప్పినా ఆ పనిని సఫలీకృతం చేయడానికి అన్నీ తానై మీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. సంతోషానికి, ఆనందానికి కొదవ లేకుండా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా కష్టం లేకుండా, మీకు అలసడం లేకుండా ఆయనే మీలో ఉండి మీ పనులు పూర్తి చేస్తాడు. ప్రతి సెకను కూడా మీకు తోడుగా ఉంటాడు. అదే ఆయన కోరుకుంటున్నాడు. నా బిడ్డలు నిద్రలంగా నా పాదాల చెంతకు రావాలి, నన్ను స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిపరచాలి, గణపరచాలి. నా బిడ్డలు నాతో ఉండాలి. నా బిడ్డలు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు పొందాలి, దీవులు పొందాలి. నా బిడ్డలకు నేను అప్పచెప్పిన బాధ్యతను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేయాలి. నా బిడ్డ సంతోషంగా, ఆనందంగా ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని నా బిడ్డలు పొందుకోవాలి అని ఆశ కలిగే మనల్ని లోకాన్ని తీసుకొచ్చాడు. అందుకనే అన్ని రకాలుగా మనల్ని కాపాడుకుంటూ, రక్షించుకుంటూ ఒక కుటుంబాన్ని మనకి ఏర్పరిచి, ఒక బాధ్యతలు ఏర్పరిచి, మనకు కావలసిన ప్రతి ఆహార పదార్థాన్ని సమకూర్చి మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ఈ సంతోషం, ఆనందం నా సన్నిధిలో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. నా బిడ్డలు ఎల్లప్పుడూ నాకు దగ్గరగా ఉండాలి, నా బిడ్డలు ఎల్లప్పుడూ నా దగ్గర ఉండాలి, నా బిడ్డలు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు పొందాలి, దీవులను పొందాలి అనే ఆశ కలిగి దేవతా దేవుడు ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చి మనల్ని కాపాడుకుంటున్నాడు, రక్షించుకుంటున్నాడు. కానీ మనమేమో ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేం. నిద్ర లేచామా, వెళ్ళామా, పని చేసామా, తిన్నామా, తాగామా, అనుభవించామా, ఎంజాయ్ చేసామా, మరలా వచ్చి పడుకున్నామా? ఇదేనండి మన జీవితం. తినటం, తాగటం, పడుకోవటం, నిద్ర లేకటం, మళ్ళా నిద్రపోవటం. ఇదేనా? ఇది కాదు అంటున్నాడు. నీ యందు నేను ఒక్కొక్క ఆలోచన కలిగి ఉన్నాను రా. ఆ ఆలోచన నెరవేర్చుకోవాలంటే నువ్వు నాతో ఏకీభవించాలి. నీ యందు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను రా. ఆ ప్రణాళిక నెరవేర్చాలంటే నువ్వు నాతో కలిగి ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి. అందుకే నేను ఈ లోకాన్ని తీసుకొచ్చుకున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. గత రాత్రికాల సమన చక్కని మాటలతో దేవుడు మనకు తెలియపరిచాడు. షలోము రాజుని అడ్డం పెట్టుకుని ఆయనలో దొరబడి ఈ సూర్యుడి కింద ఏమి జరుగుతుందో నువ్వు పరీక్షించరా, నీకే అర్థమవుతుందని అన్నీ ఆయనకిచ్చి ఆయన చేతే పరీక్షించేదరు చేసి చివరికి ఇదంతా వ్యర్థమే, ఎంత పోరాడినా వ్యర్థమే. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఆయన మీద ఆధారపడతాం తప్ప, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఏది కూడా మేము పొందుకోలేము. పొందుకున్నా కూడా మాతో రాదు. ఆయనతో ఉంటే మేము పొందుకున్నది ఇక్కడ అక్కడ కూడా అనుభవించవచ్చు అనేది సత్యంగా చూపించాడు, వినిపించాడు, యథార్థత మనకు తెలియపరిచాడు. కాబట్టి మనం మోసపోతున్నామని చెప్పకనే చెప్పాడు. నువ్వు ఎందుకు ప్రయాసలు పడుతున్నావో నీకు అర్థం కావట్లా. ఇది ఒక నాటకం రా. ఈ నాటకంలో ఒక పాత్ర నువ్వు. ఈ పాత్ర ఎంతవరకు పోషించాలో అంతవరకే పోషించాలి. నువ్వేమో జీవించేస్తున్నావు.
అది కూడా నన్ను కాదని నీకు ఇచ్చిన చిన్న జ్ఞానాన్ని పట్టుకుని నువ్వేదో అది చేయాలి చేయాలని ఆరాటపడుతున్నావు. కాబట్టి అది తగ్గించుకో, గమనించు అని చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకుంటారు. అది గమనించాలని దేవుడు మనకి తెలియపరిచాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేవారిగా ఉందాం. ఎందుకంటే సమస్తము ఆయన సమకూర్చాడు మనకి. సమస్తము ఆయన పెట్టిన భిక్షే. కాబట్టి ఇవన్నీ నీ ద్వారే పొందుకున్నాం కదయ్యా, రేపు జరగబోయేది కూడా నువ్వే మా జీవితంలో జరిగించు. మేము మళ్ళా నీ మాట వింటమే. నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసి నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడమే మేము చేయాల్సింది. అదే, అంతకుమించి ఈ బుర్రకి వేరే ఆలోచన పెట్టకూడదు, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఆలోచన కలిగి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించుకునే బిడ్డగా ఉందాం. ఈరోజు ఆదివారం కదా, త్వరగా మీ పనులు ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటలని హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించే బిడ్డగా నేను ఉండాలి అని ఆశ కలిగి ఉందాం. ఓకేనా? ఉందామా? లేదా అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తే పోలా, మరి ఆయన దగ్గరికి వెళ్ళకపోతే శిక్షిస్తాడేమో, లేదంటే నా అక్కర్లేని తీరవేమో అని అనుకుని వెళ్ళొద్దు. నీ అక్కర్లని ఆయన తెలుసు, నీకేం చేయాలో ఆయన తెలుసు, నువ్వేం కోరుకుంటావో ఆయన తెలుసు. నీ హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళు. లేదా నీ భర్త నీ మాట వింటలేదా, నీ బిడ్డలు నీ మాట వింటలేదా, ఒక్కదానివే వెళ్ళు. దేవుని స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, మహిమపరచు. నీ భర్తని దేవునికి అప్పచెప్పు, నీ బిడ్డల్ని దేవునికి అప్పచెప్పు. అయ్యా, మరి నాకు కుటుంబాన్ని ఇచ్చావు, నన్ను మార్చుకున్నావు, మరి నా భర్తను మార్చవా, నా భార్యని మార్చవా, నా బిడ్డలు మార్చవా? నీకే అప్పచెప్పుకుంటున్నానయ్యా, మార్చుకో. నీ చిత్తమైతే నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, నీ సన్నిధికి నడిపించు. మేమందరం కలిసి స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఈ ప్రభువా అని వేడుకో. అంతేగాని భర్తతో గొడవబాకు, భార్యతో గొడవపడబాకు, బిడ్డలతో గొడవపడబాకు. నువ్వు నాశనమైపోతావు, అదైపోతావు, ఇదైపోతావు, దేవుని మందిరికి రాకపోతే అనద్దు. ఒకప్పుడు నువ్వు వచ్చావా? రాలా. సమయం వచ్చింది, నీ మనసు మార్చాను, వచ్చావు. అలాగే ఎంతోమంది నీ గురించి ప్రార్థన చేశారు. సేవకులు అవ్వచ్చు, లేకపోతే నీ తోటి బిడ్డలు అవ్వచ్చు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి నీ మనసు మార్చి నా సన్నిధికి నడిపించుకున్నాను. ఒకప్పుడు నువ్వు కూడా నీ భర్తలాగే ఉన్నావు, ఒకప్పుడు నువ్వు కూడా నీ భార్యలాగానే ఉన్నావు, ఒకప్పుడు నువ్వు కూడా నీ బిడ్డలాగానే ఉన్నావు. ఒకసారి అద్దంలో చూసుకుంటావే నీ ముఖం, ఒకసారి వెనక్కి వెళ్ళి గమనించుకో. కాబట్టి ఎవరిని కూడా దూషించొద్దు, అవమానపరచొద్దు, కించపరచొద్దు. దయచేసి ప్రేమతో గెలుచుకోమంటున్నాడు దేవుడు. ప్రేమతో గెలుచుకో. అయ్యా రావయ్యా, మధ్యానికి రా. దేవుడు నీ మనసు మారుస్తాడు, నీ ఆలోచన మారుస్తాడు, నీ ప్రవర్తన నడవడం మారుస్తాడయ్యా. మన కుటుంబాన్ని బాగు చేస్తాడు. నువ్వు పడుతున్నవే కష్టం, ఆ కష్టం లోకుల పాలు కాకుండా మన పాలయ్యిద్దయ్యా. రావయ్యా అని బ్రతిమలాడుకో. నీ బిడ్డల్ని బ్రతిమలాడుకో. నానా దేవుని సన్నిధికి రండిరా, మీ చదువులో దేవుడు తోడ్పాటు చేస్తాడరా, చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడరా, తెలివితేటలు ఇస్తాడరా, ఈ లోకంలో బ్రతకుండా దేవుడు మిమ్మల్ని చక్కటి నడిపిస్తాడరా, మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడరా, మంచి జీవితాన్ని ఇస్తాడరా, నీకు మంచి లైఫ్ ఇస్తాడరా. ఆయనేరా నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ జీవాన్ని ఇచ్చింది, ఆయనేరా ఈ లోకాన్ని తీసుకొచ్చింది, నేను రారా అని బిడ్డల్ని సముదాయించుకుని చక్కని మాటలు చెప్పి తీసుకురా. అంతేగాని ఎలా పడితే అలా గొడవాడి వాడితో తగాదా పెట్టుకోబాకు, గొడవ చేసుకోబాకు. అలా చేయటం వల్ల నీ కుటుంబం రోడ్డును పడిపోద్ది. దయచేసి ఇది గమనించు.
నీ భర్త తిడుతున్నాడా? ఏం పని లేదా? ఎప్పుడు మందిరం మందిరం అంటున్నాడా? పర్లేదు అన్నా పర్లేదు. నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి, నా భర్తని క్షమించయ్యా, నా భర్త తెలియక అలా మాట్లాడుతున్నాడులే, ఒకప్పుడు నేను కూడా అలాగే మాట్లాడానుగా, నా భర్తని క్షమించు, నా బిడ్డలు క్షమించయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టుకునే బిడ్డగా ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా నేను క్షమిస్తున్నాను. అర్థమైందా? ఎంతో ఓర్పు కలిగి ఉన్నాను, ఎంతో సహనం కలిగి ఉన్నాను. ఎందుకంటే మీరందరూ నా బిడ్డలే. ఏ ఒక్కరు కూడా వేరే బిడ్డలు కాదు, నా బిడ్డలే. మీరందరూ ఒక కుటుంబం, నా కుటుంబం, నా బిడ్డలు. కాబట్టి నా మందిరానికి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉన్నాను, రక్షిస్తూనే ఉన్నాను, మిమ్మల్ని పోషిస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు నా బిడ్డలు మనసు మారుకు నా దగ్గరికి వస్తారులే, నా బిడ్డలు చిన్నపిల్లలు, ఏమీ తెలియక తప్పు చేస్తున్నారు అని సమర్థించుకుంటున్నాను. మరి ఆ సమర్థింపు నీలో కూడా ఉండాలి, నీలో కూడా ఉండాలి. ఎందుకంటే ఆ ఓర్పు నీలో ఉంటేనే, ఆ సహనం నీలో ఉంటేనే విజయం పొందుకుంటావు. రేపొద్దున నీ భర్త కూడా నీతో వస్తాడు, నీ బిడ్డలు కూడా నీతో వస్తారు, కుటుంబ సమేతంగా నా దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావో, ఇదిగో ఈ కళ్ళతో నేను చూస్తాను, నువ్వు కూడా నీ కళ్ళతో చూసుకుంటావు. నిజమే, నా తండ్రి చెప్పింది నిజమే. ప్రేమతో ఏదైనా గెలుచుకోవచ్చు, కక్షతో ఏది కూడా గెలవలేము అని నీకే అర్థమయ్యేటట్టు నేను చేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి రోజున దేవుని సన్నిధిలో గడిపేవారు ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకునే వారికి ఉండాలి. ప్రతిరోజు ముమ్మారు దేవుని సన్నిధిలో గడిపేవారు ఉండాలి. 24 గంటల సమయం దేవుడు ఇస్తున్నాడు మీకు. కనీసం రోజుకి 3 సార్లు 3 గంటలు లేదా 3 అరగంటలు, అది కూడా నీకు సమయం దొరకలేదా 3 10 నిమిషాలు ఇవ్వగలిగే అది నీకు ఉండాలి, ఆ మనసు నీకు ఉండాలి. ఇవ్వగలవా? 10 నిమిషాలు ఇస్తావా? అర్ధగంట ఇస్తావా? గంట ఇవ్వలేవా? సమయం లేదా? రాత్రి ఏం చెప్పాడు? పశువులాగా కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, అన్నీ సమకూరుస్తున్నావు, చివరికి అది నీకు దూరం అయిపోతుంది. నువ్వే దానికి దూరం అయిపోతున్నావు, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది అక్కడే ఉంటుంది, కానీ ఉన్నట్లా. దేనికా ప్రయాస? దేనికా ఆయాసం? చెప్పు. సుఖపడ్డావా? ఆనందపడ్డావా? మురిసిపోయావా? ఏది లేదు. మరి దేనికి ప్రయాస అని చెప్పలా? అర్థమైందా? కాబట్టి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వు. అప్పుడు నీకేమైతే పని అప్పచెప్పాడో ఆయన చక్కగా నెరవేర్చే విధంగా నీకు చక్కటి సహాయాన్ని అందిస్తాడు. నువ్వెంత గబగబా ఏదో 4 మాటలు చెప్పుకుని, క్యాలెండర్లో 4 మాటలు చదువుకుని, వాక్యం చదువుకుని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. నీ కష్టాన్ని 10 రెట్లు చేస్తాడు. నువ్వు ఆయాసపడిపోతావు, మరలా వచ్చి సమస్యలు పడిపోతావు. అదే దేవుని సమయం దేవునికి చూడు, ఆయాసం ఉండదు, సమస్యలు, సంతోషంగా ఆనందంగా పని పూర్తి చేసి వచ్చి మళ్ళా దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలిగి ఉంటావు. ఎందుకంటే నాకు పని అప్పచెప్పింది ఆయనే, పని పూర్తి చేయించింది కూడా ఆయనే. గమనిస్తావు. అది తెలుసుకోమని దేవుడు నా ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. గమనించారా? పాటిస్తారా? దేవుని సమయం దేవునికి ఇస్తారా? దేవుని సమయం దొంగిలించకుండా ఉంటారా? ఎవరైతే దేవుని సమయం దేవునికి ఇస్తారో, దేవుని సమయం దొంగిలించకుండా ఉంటారో దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరలా ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని తరతరాలు యుగాలు కూడా పొందుకునే వారికి ఉంటారు. అది దేవుడు కోరుకుంటున్నాడు మీ నుంచి ఉండాలని. మీరేమో ఈ సంతోషం చాలేయా, ఈ ఆనందం చాలే, అది ఆడుందో ఏం తెలుసు, మనకేం తెలుసు చెప్పు, రేపేం జరుగుద్దో మాకేం తెలుసు చెప్పు. కళ్ళు మూసుకుంటే చచ్చిపోతాం, చచ్చిపోతే ఏముందో. కళ్ళు ఉండగా ఈ సంతోషం లేకుండా ఎక్కడో సంతోషం ఉందని చెప్తావు, ఆ సంతోషం మాకేం తెలిసిద్దయ్యా.
ఇదిగో శరీరం ఇచ్చావు కదా, ఈ కళ్ళు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కదా, ఈ లోకాన్ని ఎంతో అందంగా సృష్టించావు కదా, మరి ఈ లోకాన్ని, ఈ సంతోషాన్ని పొందుకోకుండా నా దగ్గరికి రా, నా దగ్గరికి అంటావేంటయ్యా అని నువ్వు అనుకోవచ్చు. ఓరు పిచ్చిదానా, ఓ పిచ్చివాడా, ఈ లోకాన్ని అందంగా సృష్టించింది ఎందుకో తెలుసా? నిన్నెందుకు ఈ యోధని తోటలో, లోకమైన తోటలో నేను ఏర్పరిచింది ఎందుకో తెలుసా? నాటింది ఎందుకో తెలుసా? నీ మనసు ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ నడవడి ఎలా ఉంటుందని పరీక్షించడానికి తీసుకొచ్చాడు. అర్థం కాల? ఈ లోకంలో మోసం ఉంది, దగ ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. దీని నుంచి ఎలా తప్పించుకుంటావో తెలుసుకోవాలని తీసుకొచ్చాడు. ఈ లోకమై పరిగెడతావా? లేదంటే నన్ను కన్నాడు ఒకడు ఉన్నాడు కదా, ఇదంతా సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు కదా, నాకు జీవితాన్ని ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు కదా, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చి నాకు ఒక పని అప్పచెప్పానని ఒక ఆయన ఉన్నాడు కదా, ఇంత చేసినోడు మరి నా జీవితంలో ఏం కావాలో, నా అక్కర్లేంటో, నా అవసరాలేంటో, నేను ఇలా ఏం చేస్తే సంతోషంగా ఉంటానో అంతా ఆయనకు తెలుసు కదా. ఆయన చేతికి అప్పచెప్పుకుంటే పాలా నన్ను, నా కుటుంబాన్ని, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే పాలా అనుకున్న వరకు చక్కగా నడిపిస్తాడు. ఆయన ఏమైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలన్నీ నీతిలో నెరవేరుస్తాడు. ఆయన ప్రణాళికలే నీ ఆశలు, నీ కోరికలు. ఆయన ప్రణాళికలే నీ సంతోషం, ఆనందం. ఆయన ప్రణాళికలే నీ ఆనందం. అదే ఆయన కోరుకున్నాడు. నువ్వు తెలుసుకోవట్లా. నా ఆనందం, నా సంతోషం నేనే తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, నేనే పొందుకోవాలి, నేనే అనుభవించాలి, నేనే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావు. నువ్వు 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 అనుకున్నంత కాలం నువ్వుగానే ఉంటావు. ఏం ఉపయోగం లేదబ్బా, ఏం ఉపయోగం లేదు. నేను కాదు అంతా ఆయనే అన్నావు అనుకో, అంతా ఆయనై నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి, అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి, నువ్వేమైతే ఆశపడ్డావో అవన్నీ కూడా 1 by 1 నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఏది కావాలి? అది కావాలా, ఇది కావాలా, నువ్వే కోరుకో అంటున్నాడు. దాని గురించే ఈరోజు చక్కని మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఓకేనా? తెలుసుకుందామా? ఇప్పటి వరకు చాలా చక్కని మాటలు దేవుడు తెలియపరిచాడు. ఈ మాటలు విని హృదయంలో భద్రపరుచుకుని, ఇదిగో ఈ మాటలు విను, ప్రశాంతంగా విను, సంతోషంగా విను. ఉదయకాలసం నిద్ర లేపాడు, ఆయన పాదాల చెంత తీసుకొచ్చాడు. ఆయన స్తుతించుకున్నాను, ఆరాధించుకున్నాను, ప్రార్థించుకున్నాను, మహిపరిచాను, ఘనపరిచాను. నానా గత రాత్రి కాలంతో కూడా చక్కటి నిద్రను అనుగ్రహించావయ్యా. మరొక రోజు మా జీవితాలకు అనుమతించావు. సంతోషంగా, ఆనందంగా మరొక రోజులోకి అడుగుపెట్టే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి ఇచ్చావు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా అని దేవునికి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తులు తెలియపరిచాను. ఓ చక్కని మాట తెలియపరిచాయా. ఈ మాటని మా హృదయంలో భద్రపరుచుకుని, ఈ మాటని జ్ఞాపకం చేసుకుని దినమంతా కూడా మా మారిని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ఈ మాట ద్వారా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మా మనసు మార్చు, మా ఆలోచన మార్చు, మా ప్రవర్తన మార్చు, మా నడవడి మార్చు. మా నోటిని, పెదవుల్ని, నాలుకని, చూపుని, ఆలోచనలు అన్నిటి కూడా కట్టడి చేయి. నీకు అనుకూలంగా మార్చుకో ప్రభా. నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను అయ్యా, నా కుటుంబాన్ని ఆయన చేతులకు అప్పచెప్పుకున్నాను. మరలా అయ్యా ఈ మాటని ఎంతోమందికి తెలియపరిచే భాగ్యాన్ని కూడా నీ కుమారుడికి ప్రభా. ప్రతి బిడ్డ నీ కుమారుడే అంటున్నావుగా, ప్రతి బిడ్డ నీ సొత్తే అని అంటున్నావుగా. మరి ఈ మాటలు ఎంతోమందికి తెలియపరిచి వాళ్ళు కూడా ఈ మాటను తీసుకుని సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని వాళ్ళకి ప్రభా. ఈ మాటను పట్టుకుని ఇలా జీవించాలనే ఆశ వాళ్ళలో కలగచేయి ప్రభా. ఆ ప్రకారం చక్కని మాటలు తెలియపరచాయని దేవుని వేడుకొని ఆయన పాదాలు పట్టుకుంటే చక్కని మాట తెలియపరిచాడు. ఆ మాటను తీసుకుని నేను ప్రార్థించి మీ ముందుకు వచ్చాను, నడిపించాడు. ఈ మాటలు మీకు తెలియపరిచి మిమ్మల్ని కూడా నేను ఎంత సంతోషపడ్డానో మీరు కూడా అంత సంతోషపడాలని, ఆనందపడాలని ఈ దినమంతా కూడా
ఆ మాటను బట్టి ముమ్మారు స్తుతించుకునే బిడ్డలుగా మీరు ఉండాలని, ఆ మాట ప్రకారం మనం జీవించేవారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మాటని భద్రంగా హృదయంలో భద్రపరచుకోండి. ఎంత విలువైన మాట అంటే చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. ఏం చెప్తున్నాడు? యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. దేవుడు విమోచించిన వారు, దేవుని చేతులకి అప్పచెప్పుకున్న వారు దేవుడు వాళ్ళని విమోచిస్తాడు. అన్ని రకాలుగా సహాయపడి అన్ని రకాలుగా సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళందరూ కూడా సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. పరలోక రాజ్యానికండి తిరిగి వస్తారు నా బిడ్డలు. ఎలా? సంగీతనాదంతో గంతులేసుకుంటూ నా దేవుడు నన్ను ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు అప్పచెప్పుకున్నా నా కుటుంబాన్ని, ఆయన చిత్త ప్రకారం నా కుటుంబం నడిపించాడు. మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఈ రోజున ఈ లోకయాత్ర ముగిసినాక మేమందరం కూడా ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళుతున్నాం అని సంతోషంగా ఆనందంగా ఆయన రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం దేవుడు మనకు కలగజేశాడు. చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. తిరిగి వస్తారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషం వాళ్ళ తల మీద ఉంటుంది. చూసారా? ఆయన విమోచిస్తే, ఆయన కాపాడితే, ఆయన రక్షిస్తే, ఆయన చేతులకు మనం అప్పచెప్పుకుంటే నిత్య సంతోషం నిలవ ఉంటుంది అంటున్నాడు. మరి ఈరోజు నిందా గుండె మీద చేయి చెప్పు, ఈరోజు నిత్య సంతోషం నాలో ఉందండి అని చెప్పు. లేదు. ఎందుకో చెప్పనా? ఆయన ఆశ్రయించలా. ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకోవాలా. నువ్వేం తెలుసుకున్నావంటే, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని నువ్వు అనుకుంటున్నావు. అందువల్ల ఈ రోజున నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ కుటుంబంలో ఆనందం లేదు, నీ కుటుంబంలో మహానందం లేదు. ఎందుకు లేదంటే ఆయన కోరుకోవాలా. నువ్వు నమ్ముకున్నావు, ఆయన నమ్మలా. నిన్ను కన్నాడే, ఆయన నమ్మలా. నీ లోకాన్ని తీసుకొచ్చాడే, ఆయన నమ్మలా. నీకు సమస్తాన్ని సమకూర్చాడే, ఆయన నమ్మలా. నిన్ను నువ్వే నమ్ముకున్నావు, నేనే ఇదంతా సమకూర్చుకున్నాను అనుకున్నావు. కాబట్టి నీలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎక్కడుంది సంతోషపడడానికి సమయం? ఆనందపడటానికి సమయం ఎక్కడుంది? సేద తీర్చుకోవడానికి సమయం ఎక్కడుంది? మరి దేవుడు 6 రోజులు ఈ లోకాన్ని సృష్టించి 7వ రోజున ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా చూశాడంట. నేను 6 రోజులు కష్టపడ్డాను కదా, ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, నేను చేసింది కరెక్ట్ అని పరిశోధించి చాలా హ్యాపీ, సంతోషపడ్డాను అంటున్నాడు. సేద తీర్చుకున్నాను అంటున్నాడు. మరి అదే చెప్తున్నాడు కదా మనకి. 6 రోజులు కష్టపడమ్మా, 7వ రోజున నా దగ్గరికి రా, నేను నీకు సేద తీరుస్తాను, విశ్రాంతిని ఇస్తాను, ప్రశాంతతని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను. మరలా 6 రోజులు కష్టపడటానికి నీకు జ్ఞానాన్ని, తెలివితేటల్ని అన్నీ సమకూరుస్తాను. నేను చెప్పినట్టుగా నువ్వు నడవగలిగితే ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ప్రతిరోజు నీ జీవితంలో ఉంటుంది అని ఆయన తెలియపరుస్తున్నాడు. నువ్వేమో ఆయన దగ్గరికి రావడానికి కూడా నీకు సమయం దొరకట్లా. నువ్వేం చేస్తున్నావు? గంట సమయం, ఒక రోజు సమయానికి ఇస్తే నేను ఎంత నష్టపోతానో. నా పనులు ఎలా అవుతాయి? ఆయన దగ్గర కూర్చుంటే నా పనులు అవుతాయా? ఆయన దగ్గర కూర్చుంటే నాకు కావాల్సిన సమకూర్చుకోగలుగుతానా? ఆ రోజు వేస్ట్ అయిపోద్దిగా, ఆ రోజు ఆదాయం పోద్దిగా అనుకుంటున్నావు. కానీ ఈ అవకాశం, ఈ సమయం, ఈ బాధ్యత, ఈ జీవితం, ఈ యొక్క జీవాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన పెట్టిన భిక్షే
కాబట్టి ఇవన్నీ కాదులే కానీ ఆయన సమయానికి ఇవ్వాలి, ఆయనతో గడపాలి, ఆయన ఏం చెబితే అది నేను చేయాలి. అప్పుడు నేను సేఫ్గా ఉంటాను, అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నేను కాదు, నా భర్త, నా బిడ్డలు, నా భార్య అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది నేను చేయాలనే ఆలోచన నీలోకి రావాలని ఇదిగో ఈ మాటలు చెబుతున్నాడు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎలా ఉంటుందో చూడరా, నేను ఆస్వాదిస్తే అని ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నువ్వు కోరుకుంటే, ఆయనను విమోచిస్తే సంగీతనాదంతో సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో గడిపే బిడ్డగా ఉంటావు. ఈ లోకయాత్ర ముగిసిన మరుక్షణం సంతోషంగా ఆనందంగా పరలోక రాజ్యాల్లోకి అడుగు పెడతావు. మరి ఆ రాజ్యంలో అడుగు పెట్టడం అంటే మహానందమే, మహా సంతోషమే. అక్కడ ఏడుపులు ఉండవు, పెడబొబ్బులు ఉండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రశాంతంగా దేవుని చూసుకుంటూ, నీ తండ్రిని చూసుకుంటూ సంతోషంగా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన స్తుతించుకునే బిడ్డలుగా, ఆయన ఆరాధించుకునే బిడ్డలుగా, ఆయన మహిమపరిచే బిడ్డలుగా జీవించవచ్చు బంగారు వీధుల్లో. మరి ఏది కావాలి? ఈ లోకంలో దేవుణ్ణి ఆశ్రయించి ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకుంటావా? లేదని ఈ లోక సంతోషాన్ని కోరుకుని దేవుని విడనాడతావా? ఆయనతో నాకు పని లేదంటావా? ఏది కావాలో నువ్వే కోరుకోమంటున్నాడు ఈ మాటల ద్వారా. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, పూర్తి చేయలేదు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుని ఆశ్రయిస్తే దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. రేపేం జరిగిద్దో అని నిట్టూర్పు నీలో రాదు. ఎందుకంటే భయం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. ఎందుకంటే ఆయనే ఇదంతా సమకూర్చాడు. జరగబోయేది కూడా ఆయనే చేస్తాడు. ఆయన నా యందు, నా కుటుంబం యందు ఒక ప్రణాళిక కలిగే నాకు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను చేయాల్సింది ఏంటి? ఆయన మాట వినటమే, ఆయన చెప్పినట్టు చేయటమే, ఆయనకి ఆజ్ఞను పాటించటమే. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలి. అదే ఈ వాక్యంలో చక్కటి సందేశం, చక్కటి మాటలు. ఇవి నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇలా నువ్వు ఉంటే ఇలా ఉంటావు, కానీ ఇలా లేవు ఇప్పుడు. ఇకనైనా ఈ మాటలు విన్నాకైనా సరే నాకు సరెండర్ అవ్వు అంటున్నాడు. చెప్పకనే చెబుతున్నాడు. నీ ప్రయాసంతా వ్యర్థమే, అవన్నీ పక్కన పెట్టి నాతో నడువు, నేను చెప్పినట్టు విను. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకే వెళ్తావు. రేపేం జరిగిద్దో ఆలోచించవు. రేపుడు గురించి నాకు అనవసరం అబ్బా. నా తండ్రి ఏది చేస్తే అదే. నా తండ్రి అపకారం చేస్తాడా? చేసేవాడు కాదు ఆయన. నా తండ్రి ఉపకారం చేసేవాడు. నా తండ్రి బాధ పెడతాడా? బాధ పెట్టేవాడు కాదు, నన్ను సంతోషపరిచేవాడు. కాబట్టి నాకే అన్యాయం చేయడు నా తండ్రి. అన్యాయం చేసేవాడైతే ఈ లోకాన్ని తీసుకొస్తాడా? ఈ కుటుంబాన్ని ఇస్తాడా? ఇదిగో ఇవన్నీ కూడా సమకూర్చింది ఆయనే కదా. ఇవన్నీ మా తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చానా? తల్లి గర్భంలో తీసుకొచ్చానా? లేదు కదా. అన్నీ ఆయనే సమకూర్చాడు కదా. ఇక ముందు కూడా ఆయనే అన్నీ చేస్తాడని నా బరువు భారం అంతా కూడా నేను నా తండ్రి మీదే వేస్తాను. నేను ప్రశాంతంగా సంతోషంగా ఆయనతో గడుపుతాను అనే ఆలోచన కలిగి మీరు ఉండాలని దేవుడు కోరుకొని ఈ మాటలు మనకు తెలియపరిచాడు. ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నారని, దేవుని సమయం దేవునికి ఇచ్చారని, ఈ రోజు నుంచైనా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సమయం దేవునికి ఇస్తూ సంతోషంగా ఆనందంగా జీవించేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవునండి, సియోను కొట్టులో ప్రవేశించాలంటే సంగీత నాదంతో ఈ లోకంలో ఉండగానే నీ తండ్రిని గుర్తించాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడే సియోను కొట్టులో సంతోషంగా ఆనందంగా ఉంటావు, తరతరాలు యుగాలు కూడా. అది కోరుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ స్వల్ప సంతోషం, ఈ స్వల్పాలను, ఈ స్వల్ప భోగభాగ్యాల కోసం నన్ను విడిచిపెట్టొద్దమ్మా అంటున్నాడు, విడిచిపెట్టొద్దయ్యా అంటున్నాడు. ప్రతిరోజు నీకు చెప్తున్నాను, మరి వింటున్నావో లేదో నాకు తెలియదు,
పాటిస్తున్నావో నాకు తెలియదు, పాటిస్తేనే నీ లైఫ్ ఎలా ఉంటుంది అంటున్నా. పాటిస్తే అలా ఉంటావు, పాటించకపోతే ఇలా ఉంటావు. ఏది కావాలో మరి నువ్వే డిసైడ్ చేసుకో. నాకు ఇది చాలంటావా? ఎంజాయ్. లేదులే నాన్న, నీ మాట వింటానయ్యా, ఇంతకాలం మోసపోయాను, ఇంతకాలం దగాపడ్డాను, ఇంతకాలం నన్ను నేను నమ్ముకున్నాను, నన్ను క్షమించయ్యా, నా అపరాధాలు మన్నించు, నీ బిడ్డ ద్వారా ఎన్నో విలువైన విషయాలు నాకు తెలియపరిచావు, లేఖనాల ద్వారా తెలియపరిచావు, కాబట్టి ఈ రోజు నుంచి నా మనసు మార్చుకుంటానయ్యా, నా ఆలోచన మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా నడవడి మార్చుకుంటాను, పాతాలతో జీవితాన్ని భూస్థాపితం చేసి నీ సమయాన్ని నీకు ఇస్తానయ్యా, ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటాను, ప్రతిరోజు నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నా కుటుంబాన్ని చేతికి ఇప్పుడే అప్పచెప్పుకుంటున్నానయ్యా అని నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పుకుని నిన్ను అప్పచెప్పుకుంటే దేవుడు ఎంతో సంతోషపడి ఆనందపడి నీ కోసం సేవకుల ద్వారా కొన్ని మాటలు సిద్ధపరుచుంటాడు. ఈ రోజున త్వరగా నీ పనులు ముగించుకుని త్వరగా నేను మందిరానికి వెళ్ళాలి అని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నానా, ఉదయకాల సమయంలో నీ బిడ్డ ద్వారా చాలా చక్కని మాటలు తెలియపరిచావయ్యా, చాలా సంతోషం నాన్న, నా కళ్ళు తెరిపించావు, నా మనోనేత్రాలను వెలిగించావయ్యా, ఇంతకాలము నేను బ్రతికానయ్యా, నన్ను క్షమించినన్నా, ఈ రోజు నుంచి నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ పాదాల చింతకు వచ్చాను, నా మనసు మార్చయ్యా, నా ఆలోచన మార్చు, నా ప్రవర్తన మార్చు, నా నడవడి మార్చయ్యా, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ పరిశుద్ధతలో నన్నిటి నుంచి అరికాల వరకు నాలో ప్రోక్షణ చేసి పరిశుద్ధపరిచి నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా. ఈరోజు వరకు నిన్ను అంగీకరించి కూడా నేను ఇంకా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నాను, నన్ను క్షమించయ్యా అని దేవుడు మనస్ఫూర్తిగా అప్పచెప్పుకో. నీతోనే మాట్లాడతాడు దేవుడు ఈరోజు. అమ్మా, చాలా సంతోషం, నా బిడ్డ ద్వారా మాట్లాడే నువ్వు గ్రహించావు చూడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, చాలా అంటే అదృష్టవంతుడు. ఇంకా మరలు ఎప్పుడు కూడా ఈ లోకం వైపు చూడబాకు, పాపం వైపు చూడబాకు, నా సమయాన్ని దొంగిలించబాకు, నా సమయం నాకు ఇవ్వు, ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువు, ప్రతిరోజు నీతో నేను మాట్లాడతాను, ప్రతిరోజు నేను మార్చుకుంటాను, ప్రతిరోజు నేను సరి చేసుకుంటాను, ప్రతిరోజు నీకు సరికొత్త జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు అంటాడు. ఓకేనా? ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారుగా, విన్నారుగా ఈ మాటలు, హృదయలో భద్రపరుచుకుంటారుగా, ఈ హృదయలో భద్రపరుచుకుని గబ్బగా మీ పనులు చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ నా ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమ గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా రాధనకి గుడివైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం నడిపించాలని తండ్రేమతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చి పసిబాలుడిగా జన్మించి పశువుల పాకలో జన్మించి ఇంతకన్నా తగ్గింపు లేదంతగా తగ్గించుకుని మరి ఈ లోకానికి వచ్చి మేము చేసిన ప్రతి పాపానికి నువ్వెలా చెల్లించి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఎందుకు పనికిరాని బిడ్డను ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, ఇలాంటి సన్నులు నిలబెట్టుకున్నావు. ఈ బిడ్డ ద్వారా ప్రతిరోజు నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. నన్నులా కాపాడావు, నీ బిడ్డలు కూడా కాపాడుకోవాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం సఫలం కృత కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సొత్తు కావాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం వాళ్ళ మనసు మార్చుకుని, వాళ్ళ ఆలోచన మార్చుకుని, వాళ్ళ ప్రవర్తన నడవడం మార్చుకుని, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి సయాన్ని ఒప్పుకొని నీ సన్నిలో గడిపే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నీ మీద ఆనుకుని జీవించే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి విషయంలో నా తండ్రే చేస్తాననే ఆలోచన కలిగి ఉండాలని కోరుకున్నానయ్యా. మా ఆలోచన, మా ప్రణాళిక, మా చిత్తం, మా ఇది అంతా కూడా అది వ్యర్థమే అని అది నా తండ్రి చేతికి అప్పచెప్పుకుంటే నా జీవితాన్ని సమస్తాన్ని ఆయన సమకూర్చాడు. ఇంకా జరగబోయే ప్రతి విషయంలో కూడా ఆయన నాకు సమకూరుస్తాడు, నాకే కొదవ లేకుండా చేస్తాడని నమ్మకాన్ని, విశ్వాసాన్ని నీ బిడ్డలో బలపరచమని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరూ నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఈరోజు విన్న ప్రతి మాట కూడా హృదయంలో భద్రపరుచుకుని, ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషంగా ఆనందంగా నీ పరిశుద్ధాలయానికి రావాలని కోరుకున్నానయ్యా. అటువంటి మనస్సు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్యా అని ఒప్పుకొని నీ పరిశుద్ధాలయానికి ప్రతి ఆలయం కూడా కిక్కిరిసిపోయే విధంగా ఆత్మలతో
ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఏ ఒక్కరు రెండో మరణం చూడకూడదని కోరుకుంటున్నానయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా అగ్నిగుండ పాలు కాకూడదని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరి మనసు మార్చి, నీ బిడ్డలందరి ఆలోచన మార్చి, నీ బిడ్డలందరి ప్రవర్తన నడవడం మార్చి, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించుకోమని కోరుకున్నానయ్యా. నువ్వు చేసిన త్యాగం వృధా కాకూడదని కోరుకున్నానయ్యా. ఏ ఒక్క బిడ్డ ఏ కుటుంబం ఆ అగ్నిగుండ పాలు కాకూడదు, ఆ బిడ్డ చూసి నువ్వు బాధపడకూడదని కోరుకున్నానయ్యా. ఆ విధంగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నీ సన్నిధికి రావాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించుకోమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను. ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు, కొన్ని కోట్ల మంది నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారయ్య. నేను స్తుతిస్తున్నారు, నేను ఆరాధిస్తున్నారు, నేను ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, గానపరుస్తున్నారయ్యా. నేను అనేక రకాలుగా సంతోషపరుస్తున్నారు, అనేక రకాలుగా ఆనందపరుస్తున్నారయ్యా. నీ కృపతో కనికరంతో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో అతలాకుతమైపోతూ నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. అనేక వ్యాధులతో, రోగాలతో సతమతమైపోతూ హాస్పిటల్ పాలైపోతూ నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. అనేక అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారు. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబం నువ్వు దర్శించయ్యా. ప్రతి బిడ్డతో ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడుతంటే వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. వాళ్ళకుండా ఆ యొక్క వ్యాధి నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన స్థితి వాళ్ళ ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర కూడా తెరిచి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది నిన్ను నమ్మలేకపోతున్నారు, నీ సన్నిధికి రాలేకపోతున్నారయ్యా. వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకున్నానయ్యా. వాళ్ళందరి మనసు మార్చమని కోరుకున్నాను. వాళ్ళందరి ఆలోచన మార్చమని కోరుకుంటున్నానయ్యా. నిజ దేవుడు ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని కోరుకున్నాను. ఆ జ్ఞానంలో ఉన్నారయ్యా. నీ పరలోక జ్ఞానంతో నీ బిడ్డలు నింపి ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి నడిపించమని కోరుకున్నాను. అదే నీ బిడ్డ ఆశని బిడ్డ కోరిక తండ్రి. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించమని నీ రాకడ సమయానికి సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యాన్ని నువ్వు వెన్నుకున్న ప్రతి ఒక్క సేవకుడికి, సేవకురాలకి నీ కుమారుడికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఇదేనయ్యా మా ఆశ, మా కోరిక. ఇందుకోసమే నీ పాదాల చెంతకు వస్తున్నాను. ఇందుకోసమే ప్రతిరోజు ముమ్మారం నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నానయ్యా, వేడుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా, నా కుటుంబాన్ని కాపాడుకున్నావు కదా, పాపని లోకంలో వచ్చి నా కుటుంబాన్ని విడిపించావు కదా, సాతాను బంధహస్తుల నుంచి నా కుటుంబాన్ని విడిపించావు కదా, ఎందుకు పనికిరాని కుటుంబాన్ని పనికొచ్చేట్టు చేసావుగా. నీ పరిశుద్ధత్వంలో కడిగివేశావు, నీ పరిశుద్ధత్వం నింపావు, నీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి ఈ రోజున బిడ్డాపబ్బలతో సంతోషంగా, ఆనందంగా నీ యొక్క సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు కదా. మరి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబం కూడా ఈ అవకాశాన్ని ఇమ్మని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడమని కోరుకున్నాను, నువ్వు దర్శించమని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం జీవంగల తండ్రి, నా తండ్రి యేసయ్యా అని వాళ్ళకి తెలియపరచమని కోరుకున్నానయ్యా. జీవం లేనట్టుని బోధిస్తున్నారయ్యా, జీవం లేనటువంటి పడుతున్నారయ్యా. ఎవరిని స్తుతిస్తున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరిని ప్రార్థిస్తున్నారో, ఎవరిని మహిపరుస్తున్నారో, ఎవరిని గణపరుస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సాతాను బంధహస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నారయ్యా. ఇదే లోకం, ఇదే సంతోషం, ఇదే ఆనందం బ్రతుకుతున్నారయ్యా. నీ బిడ్డలందరూ నీ కృపతో కనికరితో జ్ఞాపకం చేసుకో. తెలుసో తెలియకో నీకు దూరంగా ఉంటున్నారయ్యా. వాళ్ళందరినీ క్షమించు, వాళ్ళ అపరాధాలు మన్నించుకో. నీ బిడ్డ మనోన్నతాలను వెలిగించు తండ్రి. జీవగల తండ్రి ఎవరో నీ బిడ్డకు తెలియపరిచి నీ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించి నీ బిడ్డలందరినీ కాపాడి రక్షించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఇదేనయ్యా నీ బిడ్డ ఆశ, బిడ్డ కోరిక. ఈ రోజున ఎవరైతే మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. దీర్ఘాయుష్ని వాళ్ళకి కలగ చేయండి ప్రభా. వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు మ్యారేజ్ డే చేసుకుంటున్నారు ప్రభా. నా తండ్రి, నాకు వివాహం చేసిన రోజు ఈ రోజునని ఎంతో సంతోషపడుతూ మురిసిపోతున్నారయ్యా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రభా. ఆనందాన్ని నూరేళ్లు కలగచేయమని కోరుకున్నానయ్యా, ఉంచమని కోరుకున్నాను. నూరేళ్లు కలిసి జీవించే భాగ్యం వాళ్ళకి అనుగ్రహించమని కోరుకున్నాను. భార్యాభర్తలు, బిడ్డలు, కుటుంబం అంతా కలిసి నీ సన్నిలో గడిపే భాగ్యాన్ని అతను మనస్సుని ఇమ్మని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా ఆ భార్యాభర్తలను, ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని, ఆ భార్యాభర్తల చుట్టూ, ఆ కుటుంబాల చుట్టూ నీ ఎక్కడికి వచ్చినట్టు దేవతలను కాపలా పెట్టమని, ఆ పుట్టినరోజు జరుపుకుని ఆ బిడ్డల చుట్టూ నీ ఎక్కడికి వచ్చినట్టు దేవతలను కాపలా పెట్టమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా.
ఈ దినమంతా కూడా నీ బిడ్డకు తోడుగున్న అన్ని విషయాల్లో నీ సహానందించండి. ఈరోజు నా ఆదివారం ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో గడపాలని కోరుకున్నాను. అటువంటి మనసు నీ బిడ్డకు దయచేయమని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాటలు ఎలా హృదయంలో భద్రపరచుకోవాలి అని ఆశ కలిగి నీ సన్నిధికి రావాలని కోరుకున్నానయ్యా. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళామా వచ్చామని ఆలోచన నీ బిడ్డలో కలగ చేయొద్దు నాన్నయ్య. ఈ లోకంలో చాలామంది నీ బిడ్డలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారే, కానీ నీ మాటలు తీసుకోలేకపోతున్నారు, నీ ప్రకారం జీవించలేకపోతున్నారు. వాళ్ళందరినీ క్షమించపడు, వాళ్ళ అపరాధాలు మన్నించుతండి. ఇంకా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఈ లోకంలో నుంచి బయటకు తీసుకున్న ప్రభా నీ బిడ్డల్ని. నువ్వు తప్ప ఎవరూ నీ బిడ్డలు కాపాడలేరు, నువ్వు తప్ప ఎవరూ నీ బిడ్డలు రక్షించలేరు, నువ్వు తప్ప ఎవరూ నీ బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించలేరు ప్రభా. కాబట్టి నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించి అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసుక్రీస్తులో వేడుకున్నాను. ఈ ఉదయకాల సమన నా కుటుంబాన్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన దేవుని సన్నిధిని చేతికి అప్పచెప్తున్నాను. నాకు ఇచ్చిన సమస్తాన్ని నీ పాదాలు చేత పెడుతున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో. మా అందరి జీవితంలో మీ చిత్తం మీ నెరవేరాలని కోరుకున్నానయ్యా. నీ చిత్తానుసారంగా జీవించాలని కోరుకున్నాం. అటువంటి మనస్సు మా అందరికీ దయచేయి. మా నోటిని, మా పెదవుల్ని, మా నాలుకని, మా చూపుని, మా ఆలోచనని అన్నిటి కూడా కట్టడి చేసి నీకు అనుకూలంగా మార్చుకుని ఈ కుటుంబాన్ని చూపించి ఎన్నో కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించమని కోరుకున్నాను. ఆశ కలిగి నీ పాదాలు చెప్తున్నామయ్యా. ఈ లోకంలో మాకు ఏది వద్దు ప్రభా, మాకు కావాల్సింది ఒకటే, ఆఖరి క్షణంలో నీ పరమకు చేరేంతలో కూడా నీతో మాకు సహవాసం కావాలి. నీ పాదశంలో జీవించే భాగ్యం మాకు కావాలి. 24/7 నిశల్లో గడిపే భాగ్యం కావాలి. నీ పాదశనిదే మాకు ఆశ్రయం కావాలయ్యా. వేరే ఆశ్రయాలు మాకు అక్కర్లేదు, వేరే కుటీరాలు మాకు అక్కర్లేదు. మేము ఏది పొందుకున్నా నీకు దూరం అయిపోతాం. నీకు దూరం అయిపోయేది ఏది మాకు అక్కర్లేదు. నీకు దగ్గర అయ్యేది మాకు కావాలి. అది మాకు అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధిలో అయ్యా ప్రతిరోజు కూడా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకి, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నిన్ను మహిపరిచే భాగ్యాన్ని, సంతోషపరిచే భాగ్యాన్ని, నిన్ను ఆనందపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించాయ్యా. ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో నీ వాక్యం చదువుకునే భాగ్యాన్ని, నీ మాటలు వినే భాగ్యాన్ని, ఆ మాట హృదయంలో బతుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. నీ యందు భయభక్తులు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. అటువంటి మనస్సు మాకు దయచేయి ప్రభా. నా కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో ఆనందం అర్పిస్తూ, గాన పద్గానాలు చేస్తూ, పాటల ద్వారా మయపరుస్తూ, ఆరాధన గానపరిచే భాగ్యాన్ని మాకు ఈ ప్రభా. నీ బిడ్డగా నీ సన్నిధిలో నీ సువార్త ప్రకటించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని, నీ గురించి వివరించే భాగ్యాన్ని, కొన్ని వేల మంది ఆత్మలను కాపాడి రక్షించిన చేతులు కాపాచెప్పే భాగ్యాన్ని ప్రభా. ఇదే ఆశ కలిగి నీ బిడ్డగా నీ పాదాల చింతకు వస్తున్నాను. వేరే ఆశ, వేరే ఆలోచన నాలో లేదు, రాకూడదు కూడా తండ్రి. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చావు, సంతోషం నాన్న. నా బిడ్డలకు కావాల్సిన ఉద్యోగాలు కాదయ్యా. నీ సన్నిధిలో ఒక్కొక్కరికి పాత్రలో వాడబడుతుంటే ఆ నిజమైన సంతోషాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. నా ఇద్దరు బిడ్డల చేతుల్లో వాడబడాలని, నా బిడ్డల ద్వారా నువ్వు మహిమ పొందాలని, నా బిడ్డల ద్వారా ఎన్నో కుటుంబాలు మారు మనసు నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నానయ్యా. నా బిడ్డల వివాహాల విషయాలు కూడా నీ చేతికి అప్పచెప్పుకున్నాను. నువ్వు కోరుకునే బిడ్డలే, నీకు నచ్చిన బిడ్డలే నా బిడ్డలకు భాగస్వాములకు రావాలి. ఎందుకంటే ఆ బిడ్డలో, ఈ బిడ్డలో, నేను, నా భార్య అందరం కలిసి నీ సన్నిధిలో ఒక్కొక్కరికి పాత్రలో వాడబడని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. ఆ ప్రకారంగా ఈ కుటుంబాన్ని సిద్ధపరిచి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా మేమందరం కూడా నీ ద్వారా నేను పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవతయుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా అతన్ని మీకు తోడుగుండి అన్ని విషయాల్లో అతను మీకు సహాయం దయచేయను గాక, కాపాడి రక్షించును గాక. నా తండ్రి మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యంగా జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని అందరినీ సాక్షులుగా నా తండ్రి నిలబెట్టును గాక. జీవ గ్రంథంలో నా తండ్రి మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి వారసులుగా చేయను గాక. సియోను కోటలో సంగీత నాదంతో మీరందరూ కూడా ప్రవేశించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. చాలా చక్కని మాటలు విన్నారు. ఈ మాటలు హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి మరింతగా దగ్గరగా ఉండటానికి మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ మనసు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, నడవడి మార్చుకుని, మీ ప్రయాస అంతా కూడా దేవుని మీద వేయండి. ఎందుకంటే
ఇవన్నీ కూడా ఆయన అప్పచెప్పిన బాధ్యతలే. సమస్తం ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయనకి అప్పచెప్పండి. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వండి. దేవుడు మీకు ఎన్నో మేళ్ళు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. మీ దేవుడు ఏమైతే ఆలోచన కలిగి ఉన్నాడో మీ యందు నా యందు అవన్నీ పూర్తి చేసి సంతోషంగా ఆనందంగా సీయోను కోట్లకి సంగీతనాదంతో తీసుకెళ్లే యోగ్యత మనం అందరం పొందుకుందాం. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎన్న మాటల్ని వదిలిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకోండి. మరేంటంటే దేవుని సన్నిధిని మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. విని లైక్ కొట్టట్లేదు, లైక్ కొడితే ఎంతోమందికి రీచ్ అయ్యిద్ది. నువ్వు లైక్ కొట్టకపోతే నువ్వు వినువే వదిలేసినట్టు అవుతావు, మరి కొంతమందికి వెళ్ళదు. దయచేసి కొన్ని వందల మంది వింటున్నారు, వేల మంది వింటున్నారు, లైక్ మట్టికి చాలా తక్కువగా కొడుతున్నారు. దయచేసి ముందు లైక్ కొట్టండి, లైక్ కొట్టి ఈ మాటలు వినండి. ఎంతోమందికి పంపించేవారు ఉంటారు. మీరు కూడా ఎంతోమందిని ప్రోత్సహించేవారు ఉంటారు, ఎంతోమందికి ఈ మాటలు తెలియపరిచేవారు ఉంటారు. దేవుడు మీకు మంచి బహుమానాలు ఇస్తాడు. సంతోషంగా జీవించడానికి దేవుడు మీకు కృప చూపిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ద్వారా నేను మాట్లాడాను, ఈ మాటలు విన్నారు, ఈ బిడ్డలు కూడా ఎంతోమందికి పంపించారని ఎంతో సంతోషపడతాడు, ఆనందపడతాడు. అది మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. త్వరగా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆదివారం మర్చిపోవద్దు. ఈ సమయాన్ని వృధాపరుస్తున్నాను అనుకోవద్దు. ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి వెళ్ళండి దేవుని సన్నిధికి. తర్వాత చూడండి దేవుడు ఎంతగా మీ ఎందుకు కృప చూపిస్తాడో, కనికరం చూపిస్తాడో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.